హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మెగా కిచెన్. టుడే మన స్పెషల్ రెసిపీ రాయలసీమ స్పెషల్ కోడిగుడ్డు వెల్లుల్లి ఫ్రై. ఈ రెసిపీ చక్కగా వేడివేడి అన్నంలో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మంచి ఘాటుగా కారంగా చాలా బాగుంటుంది. రాయలసీమ అంటేనే కారాలు కదా. ఈ రెసిపీని మీరు కూడా వెంటనే ట్రై చేసేసేయండి. దీని ప్రాసెస్ ఎలాగో చూసే ముందు కొత్తగా స్టార్ట్ చేసిన మా ఈ న్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 10 నుండి 12 వరకు వెల్లుల్లిపాయలు, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 5 నుంచి 6 వరకు మిరియాలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని దీనంతటినీ కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లాగా ఏం చేసుకోని అవసరం లేదు. దీనికి కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనంతటినీ కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 కప్పుల వరకు వేసుకుని 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు, దాంట్లో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగడం కోసం ఈ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి దీనంతటిని కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇది కొంచెం లైట్గా కలర్ మారుతుంది కదా. ఇలా కలర్ మారేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేయించేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఎగ్స్ని ఇలా ఒక్కొక్కటిగా పగలగొట్టుకుని డైరెక్ట్గా ఇలా వేసేసుకోండి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ని వేసుకోండి. నేను తీసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల క్వాంటిటీకి ఒక 4 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఒక 4 వరకు ఎగ్స్ని తీసుకొని ఇందులో ఇలా వేసేసుకున్నాను. ఇలా సపరేట్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కదిలించకుండా మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఇలా వదిలేసేయండి. ఇలా ఉంచేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని చూద్దాం ఒకసారి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు చూసారా కొంచెం ఏంటంటే గట్టిగా అవుతుంది. మనం వేసుకున్న పల్చగా ఉంటుంది కదా, అది స్టిక్కీ అవ్వడం కోసం ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఏం చేయకుండా ఇలా ఒక్కొక్క ఎగ్ని ఇలా సపరేట్ చేసుకొని వీటన్నిటినీ కూడా మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నిటినీ కూడా రెండో వైపుకి టర్న్ చేసేసుకుందాం. ఇలా టర్న్ చేసేసుకున్న తర్వాత ఈ వైపు కూడా ఒక నిమిషం కొంచెంసేపు మగ్గించుకుందాము. ఇలా మగ్గించుకోవడానికి ఇలా ఒకసారి మొత్తం తిరగేసేసుకున్నాం కదా. ఇలా ఇప్పుడు తిరగేసేసుకుని మంటని మాత్రం స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు కూడా అలా స్లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇంకొక 5 మినిట్స్ పాటు ఇలా మగ్గించేసుకోండి. ఇదంతా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లిపాయని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా, దాని అంతటిని ఇలా మధ్యలో కొంచెం స్పేస్ ఇలా తీసుకొని ఈ ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లిపాయని ఇందులో వేసేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకున్న తర్వాత దీని నుండి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలా వేయించేసుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో టేస్ట్కి తగినంత సాల్టు, అలాగే ఒక 1 స్పూన్ వరకు కారం, అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంతో పాటు ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుని దీనంతటినీ కూడా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక్కొక్క ఎగ్ని సపరేట్గా పీస్ చేసుకున్నాం కదా, దాన్ని ఇంకొంచెం చిన్నగా చేసుకోండి. అలాగని బాగా చిన్నగా మాత్రం చేసేసుకోకండి. ఇలా దీన్ని ఇలా కట్ చేసుకుంటూ ఇలా దీంతో ఇలా కట్ చేసేసుకుని 2 వైపులా కూడా మొత్తం కలిసిపోవాలి కదా. ఇలా దీనంతటిని ఇలా ఈవెన్గా కలిపేసేసుకోండి. మనం మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఈ స్పైసెస్ అన్నీ ఇందులో మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం ఫ్రై టైప్లో చేస్తున్నాం కదా, దానికోసం కొద్దిగా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే అవసరం లేదు. ఈ వాటర్ పోసుకుని దీనంతటినీ కూడా ఒకసారి ఇలా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని మనం వేసుకున్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది. ఇలా ఇంకిపోయి ఇలా ఫ్రై టైప్లో వచ్చేసేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా చక్కగా మంచి కలర్ఫుల్గా స్పైసీగా మంచి రెసిపీ రెడీ అయిపోయింది.
ఇప్పుడు దీనంతటిని వేడివేడిగా చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రాయలసీమ స్పెషల్ కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది మీకు కూడా నచ్చేసిందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.